హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేను 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. దాన్ని క్లీన్గా మంచిగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మంచిగా కలిపేసి సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రిబ్బలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని దంచుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. మంచిగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆనియన్ని వేయించుకోండి. నెక్స్ట్ ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న మటన్ని యాడ్ చేయండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ కుక్కర్ మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అందులోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి. మీకు కావాల్సినంత వాటర్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాల్సితే అంత యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 విజిల్ తీయండి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 6 to 7 విజిల్స్ తీయండి. మనకి 6 to 8 విజిల్స్కి మనకు మటన్ అనేది ఉడికిపోతుంది. 6 విజిల్స్ అప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మటన్ ఉడికిపోయిందని మ్యాక్సిమం తెలిసిపోతుంది మనకి. ఒక 8 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఆగేసి మూత తీయండి. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.